ప్రభావములు మనందరి తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా తరతరాలలో యుగ యుగాలలో మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్. కూడి ఉన్న దేవుని ప్రియులైన నా తోటి సహోదరి సహోదరులకు క్రీస్తునామన్న శుభాలు వందనాలు. అలాగే చక్కగా నడిపిస్తున్న దైవజనులు పౌలన్నయ్య గారికి ప్రభు నామ వందనాలు. అలాగే మరొక దైవజనులు ఆంధ్రే గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సమయం ఎక్కువగా వస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని మా శ్రద్ధగా విని నేర్చుకుందాం. రాయబడిన పూర్వకాలంలో సంగతులన్నీ కూడా మనకు బోధ కలుగటానికి, మనకి బుద్ధి నేర్పించడానికి, మనకి కొన్ని పాఠాలు నేర్పించటానికన్న విషయం పాత నిబంధనలో రాయబడిన భక్తుల జీవితాలు మనకి దేవుడు ఒక మాదిరిగా ఉంచాడన్న విషయం మనం ముందు గమనించుకోవాలి. సరే, అసలు పాయింట్లోకి వెళ్తాను. మనందరికీ పాత నిబంధనలో కొందరి భక్తుల జీవితాలే మనకు తెలుసు. అందులో ఎక్కువ శాతం ఎవరి గురించి మాట్లాడుకుంటారంటే దావీదు గురించి మాట్లాడతారు, అబ్రహాం గురించి మాట్లాడతారు, మోషే గురించి మాట్లాడతారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏలియా, ఎలీసా, ఇలా కొంతమంది ఎవరైతే బాగా పేరుగాంచారో ఆ భక్తుల గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళే కాకుండా ఇంకా కనిపించేది వీళ్ళైనా కనిపించలేని భక్తులు చాలా మంది ఉన్నారన్న విషయం, ఆయన సేవకై నిలిచారన్న సంగతి మనలో చాలా మందికి తెలియకపోవటం ఎంత బాధకరం అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, జాగ్రత్తగా వినండి, మనం కేవలం వాళ్ళే భక్తులు అనుకుంటారు. కానీ లేదండి, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నేను ఈరోజు ఒక ఆమెను గురించి మాట్లాడాలని ఇష్టపడతాను. ఆవిడ ఎవరో కాదు, దావీదు గారి గురించి మనం మాట్లాడుకుంటాం కదా, దావీదు గారి యొక్క అక్క. ఆవిడ పేరేంటో, ఆవిడ ఏం చేసిందో, ఆవిడ గురించి కూడా బైబిల్లో ఉందా లేదో అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం. అసలు దావీదు కుటుంబంలో ఎంతమంది దావీదు గారు అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఉన్నారో మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం జాగ్రత్తగా చూద్దాం. 13 నుంచి 17 వరకు చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 13. త్వరగా చదువుదాం. కుమారుడైన ఏలియాబును, 2వ వాడైన అబినాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నతానీలును, 5వ వాడైన రద్దయ్యని, 6వ వాడైన యెజెమును, 7వ వాడైన ఈదును కనెను. ఇక్కడ చూడండి, ఇక్కడ 16వ వచనంలో సెరూయా, అబీగాయేలు వీరి అక్కా చెల్లెళ్ళు. చూడండి, అంటే ఇక్కడ ఎంతమంది అవుతున్నారు? 7వ వాడైన దావీదు అయితే సెరూయా, అబీగాయేలు అక్కా చెల్లెళ్ళు. అంటే ఎంతమంది వచ్చారు ఇక్కడ? 9 మంది వచ్చారు. అందులో మొదటివాడు ఎలియాబు అయితే, 2వ వాడు అబినాదాబు, 3వ వాడు షమ్మా, 4వ వాడు నెతానేలు, 5వ వాడు రద్దాయి, 6వ వాడు ఒజేము, 7వ వాడు దావీదు. ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారు. యెషీ గారికి లేడీస్ కూడా ఉన్నారు. చూడండి, 7వ వాడు వచ్చి దావీదు 7 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, మొత్తం ఎంతమంది అండి? కానీ యెషీ గారికి 9 కాదు, 10 మంది పిల్లలు. అందులో 8 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఈ దావీదు గారి తండ్రి యెషయా ఈ 10 మందిని కంటారు. అదేంటి మరి ఇక్కడ 7వ వాడైన దావీదు అన్నారు కదా, మరి 8వ వాడు ఎక్కడి నుంచి వస్తాడు అని మీరు అనుకోవచ్చు. ఆధారం లేకుండా మాట్లాడడం కదండి. ఇదే దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 27వ అధ్యాయము చూడండి. 27వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. 18వ వచనం, 27వ అధ్యాయం 18వ వచనంలో, దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యోధా వారికి అధిపతిగా ఉండెను. చూడండి, దావీదు గారి సహోదరులు వాళ్ళే కాదు, ఎలీహు అనేవాడు కూడా సహోదరుడు. ఇప్పుడు ఎలీహుని కూడా లెక్క పెట్టి మీరు చెప్పండి. ఎలీహుని లెక్క పెడితే 8 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు. వెరీ గుడ్. ఎందుకు నేను వాళ్ళ చరిత్ర చెప్పానంటే, యాక్చువల్గా వీళ్ళ కుటుంబం ఏం చేసింది, అందులో నుంచి వచ్చిన వాడే రాజు అయిన దావీదు.
దావీదు గారి జీవితంలో మనం చాలా కష్టాలు, శ్రమలు, శోధనలు అనేవి మనం ఎక్కడ చూస్తామని అంటే సౌలు చేత తరబడతాడు. మనం అక్కడే చూస్తాం. కానీ పుట్టినప్పటి నుంచి కూడా దావీదు గారికి ఫ్యామిలీలో సముఖ స్థానం లేదు. అంటే మంచి అభిప్రాయం తన పైన లేదు. వారి అన్నలకు కానీ వారి నాన్నకి కానీ లేదు. తల్లి బాగా చూసుకునేది ఎవరినంటే దావీదుని. అందుకని మీరు చూడగలిగితే సమూయేలు దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడు, సమూయేలు దావీదుని అభిషేకిస్తానికి వచ్చినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే 1 by 1 అభిషేకిస్తా ఉంటాడు. ఆ దేవుడు అంటాడు ఇతను కాదు అంటాడు. ఇంకా అసహ్యం పుట్టిన సమూయేలు యెష్షయితో అంటాడు వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారంటే అప్పుడు వరకు చెప్పడు యెష్షయా, దావీదు గారి నాన్న. ఇంకొకడు ఉన్నాడులే పనికి మాలినోడు, వాడు ఎక్కడ కొండల్లో ఉంటాడు అంటాడు. అర్జెంటుగా వాడిని పిలిపించి అంటాడు సమూయేలు, ఆడు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానంటాడు. అంటే ఇంటిలో తృణీకరించబడిన వాడిగా, తండ్రి చేత తృణీకరించబడిన వాడిగా దావీదు గారు కనబడతాడు. జాగ్రత్తగా వినండి. అలాగే అన్నలు ఒకనొక నాడు అన్నలు యుద్ధం చేస్తారు, యుద్ధానికి వెళ్తారనమాట. వీళ్ళు ఎవరంటే అన్నలందరూ చాలా మట్టుకి, ఇప్పుడైతే ఎలుహు అనేవాడు అధిపతిగా ఉన్నాడు. మిగతా అన్నలందరూ మాక్సిమం వీళ్ళు సౌలు గారి యొక్క సైన్యంలో వీళ్ళ సైనికులు. ఒకనొక సందర్భంలో దావీదు గారిని వాళ్ళ నాన్న పిలిచి అంటాడు, రే నాన్న, మరి యుద్ధం హరోహరిగా జరుగుతుంది, అయితే నువ్వు ఏం చేస్తావంటే అన్నల యోగ సమాచారం, వారి యొక్క ఆ పరిస్థితులు కనుక్కునిరా, మరి వెళ్తున్నావు కాబట్టి వాళ్ళకి కొన్ని నేను అల్పాహారం ఇస్తాను, వాళ్ళకి తీసుకెళ్ళి అని చెప్పి మొదటి సమూయేలు గ్రంథం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో నాన్న వాళ్ళకి దావీదుని పిలిచి పంపిస్తాడు. అక్కడ ఏమి ఇచ్చాడో నేను చదువుతున్న జాగ్రత్తగా చూడండి. యెష్షయా తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు అనగా నీ అన్నల కొరకు వేయించిన ఈ గోధుమలలో 1 తూమెడు ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో ఉన్న మీ అన్నల దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నప్పుడు అవన్నీ తీసుకుని దావీదు గారు వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చూడండి, 28వ వచనం వచ్చినప్పటికీ, 17వ అధ్యాయం 28వ వచనం వచ్చినప్పటికీ, అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్న అగు ఎలియాబునకు వినబడగా. ఇంతకీ ఏం మాట్లాడతాడంటే గొలియాతుని చంపితే రాజుగారు ఒక ఆఫర్ పెట్టాడు సౌలు. ఏంటి ఆఫర్ అని అంటే ఏం లేదు, కుటుంబంలో తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని, రాజ్యాన్ని ఇస్తానంటాడు, పెళ్లి చేస్తానంటాడు, ఇట్లా కొన్ని బహుమతులు ఉన్నాయని పదే అడుగుతూ ఉంటాడు. నిజంగా ఇస్తాడని అడుగుతాడు దావీదు. ఈ విషయం అలా చేరి తన పెద్ద అన్ని దగ్గరికి వెళ్తాడు. ఆ పెద్దని దగ్గరికి వెళ్ళిన తర్వాత 28వ వచనంలో ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలో నీ చిన్న గొర్రె మందను ఎవరి వాసం చేశావు? నీ గర్వముని నీ హృదయపు చెడుతనముని నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవే వచ్చితివి అని. అంటే మీకు ఇలా చదివితే అర్థం కాదు, చెప్తే అర్థమవుతుంది. ఎరా ఏం చేసావు గొర్రెలు, ఎవడు కుడిచిపెట్టావు, ఆయన ఇక్కడ పనిట్రా అన్నాడు. నాకు తెలుసు నీ చెడు బుద్ధి, నాకు తెలుసు నీ ఆలోచనలు, యుద్ధం చూడడానికి కదా వచ్చావన్నాడు. అలా కోపంగా అన్నప్పుడు ఎలా ఉంటుందండి? అన్నలు కూడా అసహించుకునే స్థితిలో దావీదు గారు ఉన్నారు. అప్పుడు దావీదు అంటాడు 29వ వచనంలో, అందుకు దావీదు, నేనేం చేశాను అన్నయ్య, మాట కదా పలికాను అని సైలెంట్ అయిపోయాడు, గొడవలు పెట్టుకోలేదు. అటువంటి అన్నల దగ్గర కూడా పరపత లేని జీవితం దావీదుది, తండ్రి దగ్గర కూడా గుర్తింపు లేని జీవితం దావీదుది. ఇవన్నీ చూస్తుంది ఎవరో తెలుసా? వాళ్ళ అక్క, ఆవిడ పేరే సిరియా. జాగ్రత్తగా వినండి. సిరియా అక్క తర్వాత దినవృత్తాంతాల గ్రంథంలో మరొక అక్క ఉంది. అక్క పేరేంటి? ఇవి మీకు గుర్తుండాలంటే మీరు చెప్తూ ఉండాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. సిరియా అబీగయేలు అక్క, సిరియా అక్క. దావీదుగా చివరవాడు కదా. చూస్తూ ఉన్న ఈ అక్క సిరియా తన తమ్ముడి పట్ల మరింత విపరీతమైన ప్రేమ, అలాగే దేశభక్తి కలిగి తన తమ్ముడిని దేవుడు బ్లెస్ చేశాడని, తన తమ్ముడైన దావీదు ఎలా ఉంటాడో కల్లారా చూసి, తన భక్తి భయాన్ని చూసి, తన ప్రవర్తనతో చూస్తున్న ఈ అక్క ఏమనుకుందో తెలియదు, కానీ రాజు కాబోతున్న తన తమ్ముడికి, దావీదు గారికి అండగా నిలబడ్డానికి తన ముగ్గురు కొడుకులని రాజ్యం కోసం, రాజు కోసం త్యాగం చేసిన త్యాగమూర్తే ఈ తల్లి. అక్కడ
చూడండి ఒకసారి రెండవ అధ్యాయంలో 16వ వచనం. సిరియా అబిగయీలు వీరి అక్క చెల్లెళ్ళు. సిరియా కుమారులు ముగ్గురు. చూడండి, సిరియా కుమారులు ముగ్గురు ఎవరంట? అబీషై, యావాబు, ఆషాహేలు. మరలా చెప్తున్నా చూడండి, అబీషై, యావాబు, ఆషాహేలు. వీళ్ళ ముగ్గురు సిరియా కుమారులు, అనగా దావీదు గారి అక్క కుమారులు. వాళ్ళ పేర్లేంటి? అబీషై, యావాబు, ఆషాహేలు. వీళ్ళ ముగ్గురు ఎవరు బిడ్డలంటే సిరియా బిడ్డలు. సిరియా ఎవరంటే దావీదు గారి అక్క. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ గురించి ఎందుకు రాశాడు? వీళ్ళ గురించి ఏదో చెప్పడానికి. బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా ఎవరికైనా ఎవరి గురించి అయినా చెప్తున్నాడంటే ఒకటి చెడు గురించి అయినా చెప్తారు, లేదా వారు చేసిన మంచి గురించి అయినా చెప్తారు. పరిశుద్ధాత్మ ప్రేరుడు, పరిశుద్ధాత్మ రాయించిన ఈ మాటల్లో మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, దావీదు గారు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు, ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనకు తోడుగా ఉన్నది ఎవరయ్యా అని అంటే వీళ్ళ ముగ్గురు. అందుకని వీరి ప్రస్తావన బైబిల్లో మనకి కనబడుతూనే ఉంటుంది. మనం 1 by 1 నేర్చుకోవటానికి వెళ్దాం. మీకు క్వశ్చన్ తెలుసా? ఒక వ్యక్తి సమాజంలో గౌరవంగా నిలబడడానికి, కొన్ని సాధించడానికి వెనకాల ఖచ్చితంగా స్త్రీ పాత్ర ఉంటుంది. స్త్రీ పాత్ర అనగానే మనం వెంటనే ఎక్కడ కనెక్ట్ అయిపోతుంది తెలుసా? భార్య దగ్గర కనెక్ట్ అయిపోతుంది. భార్య దగ్గర కనెక్ట్ అవ్వకుండా ఫస్ట్ తల్లి దగ్గర కనెక్ట్ అవ్వాలి. జాగ్రత్తగా ఉండండి. మీకు తెలుసా, ఛత్రపతి శివాజీ తాను మరాఠా యోధుడిగా నిలబడ్డానికి తనని అంతలాగా నిలబెట్టింది ఎవరయ్యా అని అంటే తల్లి. తెలుసా? ఇప్పటికీ భారతదేశం గర్వించదగ్గ వీరుడు, సూర్యుడు ఎవరనంటే ఛత్రపతి శివాజీ. అంత గౌరవం. ఇప్పటికీ మీరు మహారాష్ట్రలో తను లేని విగ్రహాలు లేని ప్లేస్ ఉండదు, తను లేని మాట అసలు మాట్లాడుకోరనమాట. ఈ మధ్యకాలంలో ఏదో సినిమా తీశారు కదా. నేనేమంటానంటే, ఛత్రపతి శివాజీ వెనక తన తల్లి, తన పేరు జిజియా. మీలో చాలా మంది తెలిసి అనుకుంటారు. తర్వాత ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అనే పేరుగాంచిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అలెగ్జాండర్ జీవితంలో ప్రపంచాన్ని జయించడానికి తన వెనక ఉంది ఎవరయ్యా అని అంటే తన తల్లి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే తల్లుల ప్రోత్సాహంతో ఎంతో మంది వీరులయ్యారు, శూరులయ్యారు, విద్యావంతులయ్యారు, జ్ఞానవంతులయ్యారు, మేధావులయ్యారు, శాస్త్రవేత్తలు అయ్యారు. అంతెందుకు థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పాలంటే మీ ఓడికి చదువు చెప్పడం కూడా మా వల్ల అవట్లేదు అన్నప్పుడు తన తల్లి తన దగ్గరికి తీసుకుని, అరే వాళ్ళు నీకు పాఠాలు చెప్పడానికి తెలివి లేదురా వాళ్ళకే అని చెప్పి తన కొడుకుని వెనకేసుకొచ్చి తన కొడుకుని పట్టుదలగా చదివించి ఈరోజు ప్రపంచానికి పనికి రాని వాడి చేత ఈరోజు వెలుగునిచ్చేంత గొప్పవాడు ప్రయోజకుడిగా చేసింది. అంటే ఇది మీకు ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, ఈ సిరియా అని ఈమె, జాగ్రత్తగా వినండి, ఈ సిరియా అని ఈమె తన కొడుకుల్ని కాబోయే లేదా రాజ్య పరిపాలన చేయబోయే అభిషేకం నొందిన అంటే మీకు అర్థం అవ్వాలంటే అప్పటికే సమూయేలు అభిషేకం పొందిన విషయం దావీదు అక్కడికి తెలుసు. తన భయభక్తులు, తన జీవితం తెలిసిన తర్వాత తన కొడుకులైన ఈ ముగ్గురిని తన తమ్ముడు లేదా రాజు తన ప్రాణాన్ని కాపాడటానికి చుట్టూ తన కుమారులే ఉండాలనుకున్నది అనుకుంటా. ఎందుకనంటే వాళ్ళ కొడుకుల్ని అంతలా సిద్ధపరిచింది. మీకు విషయం చెప్తాను. మనకి ఒక మినిస్టర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళకు చుట్టూ ఎవరు ఉంటారు తెలుసా? బామ్మర్దులు, బావులు, వీళ్ళందరూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్. నేను అంటాను, తెలివి లేనివాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నైపుణ్యత కావాలి కదండి. అంటే కుమారుల్ని ఈవిడ ఎలా పెంచిందంటే, అంటే ఏ అర్హత లేకుండా, జాగ్రత్తగా ఏ అర్హత లేకుండా ఈ పిల్లల్ని దావీదు దగ్గరికి పంపితే, రాజుగారి దగ్గరికి పంపితే చూసి వాళ్ళు ఏమనుకుంటారు? అక్కగారి కొడుకులు మేనల్లుడు కాబట్టి పక్కన పెట్టుకున్నాడు అనుకుంటారు. కానీ పక్కన ఉండాలనుకోలేదు. తన ప్రాణాలని, అనగా రాజుగారి ప్రాణాలని శత్రువుల చేతుల నుంచి కాపాడేలా ఉండాలని వారిని సైన్యములో చేర్చబడటానికి వాళ్ళ పిల్లలకి ఎంత ట్రైనింగ్ ఇచ్చిందో ఆ విషయాలన్నీ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూద్దాం. దినవృత్తాంతాలు ఇదే మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం, మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం, ఎవడు మొదట యోబుసీలను హతం చేయను వాడు మూఢుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. చాలు.
ఇక్కడ ఒక టెస్ట్ పెట్టాడు రాజుగారు. ఏం పెట్టాడంటే, ఎవడైతే శత్రువులైన యెబూసీయులను హతము చేస్తాడో వాడే ముఖ్యుడవుతాడు, సైన్యాధిపతి అవుతాడు అనగానే అందరిలోకెల్లా సిరియా కుమారుడైన యోవాబు. మీకు ఒక పాయింట్ చెప్తాను, పాయింట్ మీ మధ్యలో ఎప్పుడు పెట్టుకోండి. యోవాబు గురించి, అభిషేక్ గురించి, ఆసాహేలు, వీళ్ళ ముగ్గురు ఎవరంటే సిరియా కుమారులు. వీళ్ళ ముగ్గురు గురించి ప్రస్తావన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తల్లి పేరు మెన్షన్ చేసే బిడ్డల పేరు చెప్తారు. అందుకని చోట సిరియా కుమారుడైన యోవాబు. దావీదు గారి మేనల్లుడైన యోవాబు అనొచ్చు కదా, మీకు అర్థమవుతుంది అనుకోండి. అంటే తల్లిని గుర్తు చేస్తూ దేవుడు ఎందుకొరకు తనను పిల్లల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. సిరియా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా వెళ్ళి ఆ యెబూసీయులను తో యుద్ధం చేసి గెలిచి తన శక్తిని నిరూపించుకుని అప్పుడు సైన్యాధిపతిగా, అంటే ఇజ్రాయేలీలు యొక్క దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు దావీదు గారి రాజ్యంలో సైన్యాధిపతిగా ఇతడు ఎన్నికయ్యాడు. అంటే అర్థం మామూలుగా ఎన్నిక కాలేదు, ఇతడు కూడా పోరాడాడు, యోధుడయ్యాడు, యెబూసీయులతో యుద్ధం చేసి గెలిచాడు కాబట్టి అర్హత సాధించాడు. అంటే రాజుగారి మేనల్లుడు కదా, మేనల్లుడు కదండి ఇతను, మేనల్లుడే కదా. మేనల్లుడైనంత మాత్రాన రే రారా పక్కన కూర్చారా అనలా. దావీదు గారు పెట్టిన ఆ పోటీ అనుకున్నా, ఎవడు వెళ్తాడో వాడే అన్నాడు. అందులో యోవాబు వెళ్ళాడు. యోవాబు కాకపోతే ఇంకొకటి వెళ్తే ఇంకొకటి వస్తాడు, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఎవడైతే వెళ్ళి గెలుస్తాడో హతము చేస్తాడో వాడే ముఖ్యుడు, సైన్యాధిపతి అన్నప్పుడు వెళ్ళాడు, ఓడించాడు, వచ్చాడు అన్నాడు. చూడండి, అంటే ఆ విషయం మామూలుగా రాలేదన్నమాట. అలాగే మీకు ఇంకా అర్థం కావటానికి ఇదే 11వ అధ్యాయంలో చూడండి, 6వ వచనం చదవండి. 11వ అధ్యాయం 6వ వచనం చూసాం కదా, వెరీ గుడ్. 18వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 18వ అధ్యాయం 15వ వచనం. 18వ అధ్యాయం 15వ వచనం. 18వ అధ్యాయం 15వ వచనం. ఇదే మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 15వ వచనం. సిరియా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహిలూదు కుమారుడైన యెహోషాపాతు. చాలా ఆ మాట సరిపోతుంది. ఇక్కడ మనము చూడగలిగితే ఈ సిరియా కుమారుడైన యోవాబు సైన్యాధిపతిగా ఉండెను. సైన్యాధిపతి అంటే అర్థం సైన్యాధిపతి. మీకు తెలుసా, సిరియా రాజు అయిన బెన్హదాదు కాలంలో సైన్యాధిపతిగా ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఒక రోగం ఉంటుంది. ఆ రోగం తగ్గకపోతే ఆ పిల్ల చెప్పింది, ఆ పిల్ల మాట తీసుకుని యెరూషలేము వస్తాడు, లేదా ఇజ్రాయెల్ దేశం వస్తాడు. ఎవరైనమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, నయమాను. నయమాను సిరియా రాజా సైన్యాధిపతి? సైన్యాధిపతి. అంటే సైన్యం అంతా అతని చేతిలో ఉంటది. నేను ఎందుకు చెప్పానంటే ఈయన రాజు కాదు, సైన్యాధిపతి. అనగా దావీదు గారి యుద్ధ సైన్యములో ముందుండేది ఎవరయ్యా అంటే సైన్య అధిపతి. ఆయన ఎవరంటే యోవాబు. యోవాబు ఆ కేడర్ రావటానికి కాంపిటీషన్ లో విన్ అయ్యాడు, మామూలుగా రాలేదు కదా, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు గమనించగలిగితే ఇప్పుడు మీకు అర్థం కావటానికి మన చెప్పాలంటే దేశానికి సంబంధించిన దాంట్లో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇట్లా మూడు సంస్థలు ఉన్నాయి కదా. ఈ 3 సంస్థల్లో జాగ్రత్తగానండి, అంటే 3 సంస్థలు అంటే మిలిటరీ ఫోర్స్ ఉన్నాయి కదా. ఈ మిలిటరీ ఎవరి అండర్ లో ఉంటది? ఈ మిలిటరీ ఏ మినిస్టర్ అండర్ లో ఉంటది? అయ్యో, మీకు అర్థం కావడానికి ఆ లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయంలో ఏ మినిస్టర్ చేతిలో ఉంటది రాష్ట్రానికి? హోమ్ మినిస్టర్. కేంద్రంలోనైతే రాజ్నాథ్ సింగ్, రాష్ట్రంలోనైతే చెప్పండి ఎవరావిడ? పక్కన గుర్తొచ్చేయాలి. మన రాష్ట్రంలో అనిత. ఇప్పుడు అనిత జాతకేనండి. అంటే వీళ్ళ చేతిలో ఉంటది అనమాట. ఇప్పుడు విషయం చెప్పండి, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం అయిందంటే ఖచ్చితంగా వీళ్ళదే బాధ్యత. వీళ్ళ చేతులు ఎవరుంటారంటే డీజీపీ, డిఐజీ, ఇంకా చెప్పాలని అంటే మొత్తం కేడర్ అంతా వీళ్ళ చేతిలో ఉంటది. ఎస్పీలు, తర్వాత ఏమో ఇంకా చెప్పాలంటే మొత్తం జిల్లాల వారీగా, మండలాల వారీగా, మొత్తం పైనుంచి కింద వరకు
పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇది మీకు అర్థమైతే మొత్తం సైన్యం అంతా ఎవరి చేతిలో ఉందంటే రాజు తర్వాత సైన్యాధిపతి. ఆ పోస్ట్ ఎవరికి వచ్చిందంటే ఆ పోస్టు యావాబుకి వచ్చింది. అది మామూలుగా రాలేదు కదా, మీకు అర్థమవుతుందా? అది మామూలుగా రాలేదు. అక్కడ నగ్గాడు ఆయన, అక్కడ గెలిచాడు కాబట్టే ఆ పోస్ట్ వచ్చింది. అలాగే 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం. సెరూయా కుమారుడు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. చాలమ్మా. సెరూయా కుమారుడైన యావాబు సైన్యం అంతటికి అధిపతి అలాగా ఉండేను. చూసారా ఈ మాటలన్నీ మనకి ఎలా అర్థమవుతాయి అంటే జాగ్రత్తగా మనం గమనించగలిగితే, దావీదు గారి అక్క సెరూయా తన కుమారుని ఎలా పెంచిందయ్యా అంటే ఒక ట్రైన్ అప్ చేసింది. రే నువ్వు మా తమ్ముడు లేదా రాజు దావీదు గారి రాజ్యములో ఉండాలంటే ఆసామాసి కాదురా నాయన, నా తమ్ముడికి వలయంలా ఉండాలనంటే నువ్వు సైన్యానికి అధికారిగా ఉండాలి, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా హార్డ్ వర్క్ చేయాలని పెంచింది. ఇతను ఒక్క కుమారుడు. ఇంకా 2వ కుమారుడు ఎవరు? అభిషై గురించి కూడా ఏం రాయబడిందో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథంలోనే 23వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. 18-19 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 18-19. 23వ అధ్యాయం చదవమ్మా. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడైన అభిషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి ఆయను గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయాను. చాలమ్మా. ఇక్కడ ఏమన్నాడు? సెరూయా కుమారుడును యావాబు తమ్ముడు ఆయన అభిషై, సహోదరుని అభిషై తన అనుచరుల్లో ముఖ్యుడు. ఎవరు అనుచరుల్లో అంటే ఈ యావాబు అనుచరుల్లో ముఖ్యుడు. సైన్యం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? యావాబు చేతిలో ఉంది. యావాబు కింద క్యాడర్లు ఉంటారు కదా, ఆ క్యాడర్లో వాళ్ళ తమ్ముడు కూడా ఒక క్యాడర్కి వచ్చాడు. ఏంటి ఆ క్యాడర్ అంటే 30 మందిలో ఒక్కడు ముఖ్యుడు అంట. ఇంతకీ చూడండి ఆశ్చర్యం ఏంటంటే, ఒక యుద్ధంలో 300 మందిని హతము చేసినందుకు, చూడండి వారిని ఓడించినందుకు ఇతనికి పేరు వచ్చింది, ఇతనికి పోస్ట్ వచ్చింది. అంటే 30 మందికి అధికారి ఎవరు? 30 మంది యోధులకు అధికారి ఎవరు అని అంటే 30 మంది సైనికులు. మీకు క్యాడర్ పై ఇప్పుడు డిపార్ట్మెంట్ అంతా యావాబు చేతిలో ఉంది. మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? హోమ్ మినిస్టర్ ఎవరంటే యావాబు అయితే, మీకు అర్థం కావడానికి డిఐజీ, డిఎస్పీ చూసారా, డిఎస్పీల కింద కొంతమంది ఎస్సీలు ఉంటారు. అలా ఎస్సీలు అందరూ కలిపి నాకు తెలిసింది ఒక 30 మంది ఎస్సీలకు అధిపతి ఎవరు అనుకుంటున్నారు? సార్ ఎవరు? అభిషేక్. అట్లా వస్తాడనమాట క్యాడర్ అని నేను రాష్ట్రాల వారిగా చెప్తున్నాను. వీళ్ళ పై స్థాయి నాయకుడిగా ఎవరు ఉంటారంటే అభిషేక్ ఉంటాడు అనమాట. అభిషేక్ కూడా అతడు యుద్ధంలో గెలిచిన తర్వాత పోస్ట్కి వెళ్ళాడు, ఊరకనే వచ్చేలేదు. వీళ్ళు కూడా యుద్ధ సూర్యుల కింద నిలబడ్డారు, అభిషేక్ అని యావాబు కానీ. ఇంకా మరొకడు ఎవరంటే ఆసాహేలు. ఇది 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. ఇది 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి త్వరగా. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అభిషయును ఆసాహేలును అతని నుండిరి. ఆసాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా. చాలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆసాహేలు గురించి రాయబడుతుంది. చూడండి ఒక్కొక్క క్యాడర్ లో ఒక్కొక్కరు ఉన్నారు. యావాబు ఏమో సైన్యాధిపతి, అభిషై ఏమో 30 మంది అధికారులకు అధిపతి. ఆసాహేలు వచ్చినప్పటికీ ఇక్కడ ఏమంటాడంటే అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు అని రాయబడింది. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. సౌలు అధిపతి అయిన అబ్నేరుతో ఇక్కడ ఏం జరిగింది అంటే యుద్ధం చేస్తారు. ఈ యావాబు సైన్యం అంతా కలిపి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో ఎవరుంటారంటే ఆసాహేలు ఉంటాడు, అభిషేక్ ఉంటాడు, యావాబు ఉంటారు. ఇక్కడ ఆసాహేలు ఏం చేస్తాడంటే రన్నర్, అడవి లేడి అంత తేలిగ్గా పరిగెత్తడం, శత్రువుని పట్టుకోవటంలో
ఇతనికి ఒక ప్రత్యేకత ఉంది ఆశాహేలికి. ఇంకా చెప్పాలంటే పరుగులు రాని పిటి ఉష తెలుసా, తెగ పరిగెడుతుంది కదా. ఇతను అవలీలగా తేలిగ్గా పరిగెట్టి శత్రువు కంటే ముందు వెళ్ళిపోయి ముందు దారి కాసేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అన్నమాట. నేనంటాను వీళ్ళ ముగ్గురిని కూడా ఈమె ఎంతెలా పెంచుంటే, ఎంతెలా ట్రైన్ అప్ ఇచ్చుంటే వీళ్ళు దావీదు గారి సైన్యంలో స్థానాన్ని పొందగలరు. వీళ్ళు అంటే దేశభక్తిని వారికి చెప్పింది, దైవ భక్తిని నేర్పించింది, రాజుగారికి వలయముల వాళ్ళ ముగ్గురు కుమారులు పెంచింది. మీకు క్వశ్చన్ చెప్పనా, ఏదొచ్చినా దావీదు గారి విషయంలో ముందు అడ్డుపడేది ఎవరయ్యా అని అంటే వీళ్ళ ముగ్గురే. మరొక విషయం చెప్తాను, వీళ్ళ ముగ్గురిని దాటిన తర్వాత దావీదు దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళ ముగ్గురిని దాటకుండా దావీదు దగ్గరికి వెళ్ళలేం. అంతలాగా వీళ్ళ ముగ్గురు వలయంలాగా అనుకుందాం. పోనీ బావగారే కదా ఈయన అవుతాడు. వాళ్ళకి ఏమవుతాడమ్మా, మేనమామ మావయ్య అవుతాడు. మావయ్య గారి దగ్గరికి చూడండి, ఏగ వాడకుండా చూసుకునేటట్లు వీళ్ళు సిద్ధపడ్డారంటే వీళ్ళకి హ్యాట్సప్ చెప్పాల్సిందే. వీరిని అట్లా పెంచిన తల్లికి కూడా గౌరవించవలసిందే. ఒకనొక సందర్భంలో దావీదు గారు తన కొడుకు చేతిలో తరబడతాడు, అబ్షలోం చేతిలో తరబడుతున్నప్పుడు సిమి అనేవాడు ఏం చేస్తాడంటే శపిస్తూ ఉంటాడు. సిమి అనేవాడు హేళన చేస్తూ ఉంటాడు, నరహంతకుడు అని తిడుతూ ఉంటాడు. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాడు. ఒకసారి 18వ అధ్యాయంకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. ఈ సిమి దావీదుని నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవు ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను దేవుడు నీ మీదకి రప్పించి నీ కుమారుడైన అబ్షలోం చేతికి నీ రాజ్యాన్ని అప్పగించున్నాడు. నువ్వు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చెక్కబడి ఉన్నావని రాజుని శపిస్తూ ఉన్నాడు సిమి అన్నవాడు. అప్పుడు 9వ వచనం చూడండి. సెరియా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదన్నా నేను అంటే అర్థం ఏంటండి? రాజా ఎంత మాట అన్నాడు రాజా, నువ్వైతే ఊరుకుంటున్నావేమో కానీ ఒక్కసారి అను, ఆడి తలకే తీసుకొచ్చి నీ కాలు దగ్గర పెడతాను అన్నాడు. ఎవరండి? సెరియా కుమారుడు అభిషేక్. అంటే అర్థం ఏంటి? చిన్న మాట కూడా రాకుండా చూసుకున్నారు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అని వాడి సంగతి చెప్తాను అన్నాడు అంతే. రాజుగారు అన్నారు, 10వ వచనం అన్నాడు, రాజు దావీదు అన్నాడు, సెరియా కుమారులారా అంటే అర్థం ఏంటి? సెరియా కుమారుడా అన్నాడా, సెరియా కుమారులారా అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు? అభిషేక్ ఉన్నాడు, అసహేలు ఉన్నాడు, ఇంకా అక్కడ యోవాబు కూడా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కూడా అని చాలు నువ్వు ఆర్డర్ ఇస్తే చాలు రాజా, తీసుకొచ్చి వాడు మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానన్నారు. అంతలాగే కాపాడారండి దావీదుని. మీకు విషయం చెప్పనా, దావీదు గారి బలగాలు ఎవరో తెలుసా మీకు? దావీదే ఒప్పుకుంటాడు ఆ మాట. తన బలగాలు ఎవరో తెలుసా? వీళ్ళే అంటాడు. చూద్దాం ఒకసారి, వీళ్ళే అంటాడు. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనం చదవండి. 3వ అధ్యాయం 39వ వచనం. 3వ అధ్యాయం 39వ వచనం. నేను బలహీనుడనైతిని, సెరియా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దృశ్యాన్ని బట్టి యెహోవా కీడు చేసిన వారికి ప్రతి కీడు చెయ్యును గాక. చాలు. ఇక్కడ చూడండి, రాజు అని దావీదు ఒప్పుకున్నాడు. ఏమన్నాడంటే, అభిషేకం నందు రాజునయ్యాను, ఇప్పుడు బలహీనయ్యాను, కానీ సిరియా కుమారులు అన్నాడు. చూడండి, సిరియా కుమారులు ఎవరు చెప్పండి? సిరియా కుమారులు ఎవరు? వెరీ గుడ్. మరలా చెప్దాం. మళ్ళీ మీరు మూట్లో తీకిండి, మీరు మనసులో అనుకోండి, లేదా పైకి చెప్పుకోండి, వినపడిన పని పర్లేదు. నేను ఎందుకు చెప్తానంటే ఆ పేర్లు మీకు గుర్తుండిపోతాయి, పలకటం వల్ల గుర్తుండిపోతాయి. యోవాబు, అభిషేక్, అసహేల్ వీళ్ళ ముగ్గురు సిరియా కుమారులు. ఈ సిరియా ఎవరు? అక్క, దావీదు గారు అక్క. గుర్తుపెట్టుకో. దావీదు గారు అంటున్నారు, సిరియా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు అన్నాడు. అదేంటి? దావీదే కదా బలం, దావీదే కదా ధైర్యం. కత్తి పడితే 10,000 మంది చనిపోతారు దావీదు గారి విషయంలో. మరి నా బలం వీళ్ళు అంటున్నాడు ఏంటి? వీళ్ళు సిరియా కుమారులు అన్నాడు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అవును, యుద్ధం చెయ్యాలన్నా యోవాబు వెళ్ళాలి,
యుద్ధం గెలవాలన్నా యావాబు ముందు ఉండాలి, తర్వాత అభిషేక్ ఉండాలి, అషాహేలు ఉండాలి. వీళ్ళు లేకుండా మీకు విషయం చెప్పనా, వీళ్ళని ముందు చెప్పాను, వీళ్ళని దాటితేనే కానీ ఎక్కడికి వెళ్ళలేడు. వీళ్ళని దాటకుండా ఎక్కడికి వెళ్ళలేడంటే దావీదు దగ్గరికి వెళ్ళలేడు అన్న విషయం బాగా తెలుసు. జాగ్రత్తగా విన్నాం. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందని అంటే, దావీదు గారి కొడుకు అబ్సలోము ఏం చేస్తాడంటే తండ్రిని చంపడానికి ప్లాన్ చేస్తాడు. అలా ప్లాన్ చేసినప్పుడు అక్కడ ఒక సలహా తీసుకుంటాడు, ఒక మంత్రి గారు సలహా తీసుకుంటాడు. ఆ మంత్రి గారు ఎవరనంటే ఎవరు కాదు, ఆ మంత్రి ఎవరంటే అతని పేరు అహీతోఫేలు. అతని పేరు అహీతోఫేలు. అహీతోఫేలు అంటాడు, ఒకసారి వెళ్దాం రండి. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను చూడండి. అహీతోఫేలు అంటాడు, అబ్సలోముతో అంటాడు, అప్పటికే దావీదు పారిపోయాడు. జనాన్ని తీసుకుని పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాయా అంటే కొండల్లోనికి, అడవుల్లోనికి పారిపోయాడు. ఇది ఒక విషయం ఒకసారి మీకు చెప్పినట్టున్నాను. దావీదు గారు పిరికి వల్ల పారిపోలేదు, తన కొడుకుని ఏం చేయలేక వెళ్ళిపోయాడు అంతే. అక్కడ నిలబడ్డాడంటే చాలా యుద్ధం చేస్తాడు. కింద విషయం కింద అదే మాట్లాడతాడు, చెప్తానేనండి. నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడదా అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజు మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిరిపేదను. నీవు వెతుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోఫేలు అబ్సలోముతో చెప్పగా, ఈ బోధ అబ్సలోమునకు ఇజ్రాయిల్ వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడడం. అంటే అర్థం ఏంటి, 12,000 మందిని ఇస్తే మీ నాన్న పట్టుకుని వచ్చేస్తాను, వెనకాల ఉన్న వాళ్ళని చంపేస్తాను, మరి ఈజీగా నేను పని ముగించుకుని వస్తాను. అయ్యా రాజా, కాబోయే రాజా అబ్సలోమ, మరి నీ చిత్తం ఏమంటావని అనగానే వాళ్ళందరూ అన్నారు, సరే చాలా బాగుంది ఆలోచన అన్నారు. ఈ లోపు 5వ వచనంలో ఎందుకు చెప్పానంటే, 5వ వచనంలో అక్కడ ఉస్సే అనే మంత్రి కూడా ఉన్నాడు. ఒకసారి అతని సలహా కూడా తీసుకుందామని చెప్పి అతను పిలిపిస్తాడు అబ్సలోము. పిలిపించినప్పుడు ఈ ఉస్సే అనేవాడు ఏమంటాడంటే, అహీతోఫేలు ఆలోచన మంచిది కాదు, నీవు నిజంగా 12,000 మందిని తనకిచ్చి పంపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలిసే ఎర్రబాబులు కాదు, మీ నాన్నతో ఉన్న వాళ్ళు, మీ నాన్న అంత తింగరోళ్ళు ఏం కాదు, రెండురే పట్టుకెళ్ళిపోండి అనరు. ఎందుకంటే మీ నాన్న గురించి నీకు బాగా తెలుసు, ఒకసారి చెప్తాను వినని ఉస్సే అనేవాడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాన్న వెనకాల ఉన్న వాళ్ళ గురించి చెప్తూ మొదలెడతాడు. చూద్దాం ఒకసారి 7వ వచనం. ఉస్సే అబ్సలోముతో ఇట్లా, నేను ఈసారి అహీతోఫేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు, నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును అండర్లైన్ చేసుకోండి ఈ మాట. మీ నాన్నతో ఉన్నవారు మహాబలాజ్జులు. మీ నాన్నే కాదు, మీ నాన్న వెనక ఉన్నవారు కూడా మహాబలాజ్జులు. మహాబలాజ్జులు అని కిందకి చెప్తున్నాడు. అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారు అని నీకు తెలియను, మరియు నీ తండ్రి యుద్ధం యందు ప్రవీణుడు అని కిందకి చెప్పుకున్నాడు. 9వ వచనంలో అతడు ఏదో ఒక గుహ యందు మరి ఏ స్థలం మందు దాగియునుడు, కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధ 6 మంది కూలి నశించిపోతారు, 12,000 మంది కాదు, ఎంత మందిని పంపించినా నువ్వు ఓడిపోతావు. మీ నాన్నని గెలవటం, మీ నాన్న వెనకాల ఉన్న వాళ్ళని గెలవటం అంత ఈజీ కాదు. అబ్సలోమా, అహీతోఫేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు, ఇది గుర్తుపెట్టుకని చెప్తాడు. అప్పుడు 10వ వచనంలో కూడా ఇంకేం చెప్తాడు, నీ తండ్రి మహాబలాజ్జుడని. ఇంకా మరో మాట అన్నాడు, అతని పక్షపు వారు ధైర్యవంతులని. అతని పక్షపు వారు అంటే అర్థం ఏంటి, వెనకాల ఉన్న సైన్యం పారిపోయారు అనుకుంటున్నావా నువ్వు? ఆయన పక్షమున ఉన్న వాళ్ళు పిరుకోళ్ళు అనుకుంటున్నావా? మహాబలాజ్జులు వాళ్ళు ఎవరో. దావీదు అన్నాడే, నాకంటే బలవంతులని. ఎవరు? సిరియా కుమారులు, వాళ్ళే యోవాబు, అసాహేలు, అభిషేక్. వీళ్ళే కాదు, దావీదు గారి అండ బలం ఎవరయ్యా అంటే వీళ్ళే. వీళ్ళను దాటిన తర్వాత నువ్వు వెళ్ళాలి. అందుకని చూడండి, దావీదు గారిని ఏమో సేఫ్ జోన్ లో పెట్టేసిన తర్వాత యుద్ధం చేయడానికి వస్తున్న అబ్సలోము సైన్యాన్ని ఓడించింది ఎవరయ్యా అని అంటే యావాబు ఓడిస్తాడు. ఆ యావాబే పట్టుకున్న అబ్సలోముని కత్తి ఈటుతో పొడి చంపేస్తాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే అర్థం ఏంటో తెలుసా, వీళ్ళు దావీదు గారికి అండగా, దావీదు గారి రాజ్యంలో దేశభక్తి కలిగి, దావీదు గారి రాజ్యాన్ని కాపాడుతూ, రాజుగారిని కాపాడుతూ కంటికి రెప్పల వీళ్ళ జీవితాన్ని దారబోసిన సిరియా కుమారులు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, అసలు ఆమె డెడికేషన్ ఏంటి చూడండి, ఆమె ఆలోచన చూడండి ఎంత అమోఘం.
అసహించబడిన వాడు, తునీకరించబడిన వాడు, గుర్తింపు లేనివాడు, తండ్రి గుర్తించలేదు, అన్నలే సరిగ్గా చూడలేదు. ఇవన్నీ చూసిన అక్క ఒకటి అనుకుంది, అభిషక్తుడైన దావీదు పక్షాన నా కుమారులు ఉండాలి. అలా ఉండాలనంటే మామూలుగా పెంచలేదు చూసారా ఆ తల్లి. ఒకవేళ దావీదు గారు చుట్టూ వీళ్ళందరూ ఉండాలనంటే అర్హత లేకపోతే పెట్టుకోవడం రాజు దగ్గర ఉండడం. అందుకని ప్రతి అర్హత సాధించడానికి ఒక సూర్యుల్లా, ఒక యుద్ధ సైనికుల్లా వాళ్ళందరినీ సిద్ధపరిచింది. ఆ ముగ్గురు కొడుకుల్ని సేవ నిమిత్తం రాజుగారికి, దేశానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇది మీకు అర్థమైతే ఎందుకు ఈ విషయం రాయించాడంటే, ఈరోజు పరిచర్య ఎంతో ఘనంగా జరుగుతున్న సేవకులు ఉన్నారు. కనీసం మీ పిల్లలని సేవకులకి సహకారులుగా, సువార్త జరుగుతున్నప్పుడు సువార్త పని సహకారులుగా, సంఘ పరిచర్లు కనీసం పంపగలుగుతున్నారు లేదు. ఇటువంటి వాళ్ళందరికీ ఆదర్శమూర్తి ఎవరయ్యా అంటే షరియా. నిజం చూసారా? షరియా అంటే అర్థం బాధ, శ్రమ, వేదన. నిజంగా ఎంత శ్రమ పడిందో, ఎంత బాధపడి ఉంటుందో తన తమ్ముడి విషయంలో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన కుటుంబంలోనే సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కనీసం మన కడుపును పుట్టిన పిల్లలు కూడా పంపమండి. అంత దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉన్నా గుర్తుపెట్టుకోండి. మన రిలేటివ్స్ ఏనండి, తెలిసిన వాళ్ళే. కానీ ఈ తల్లి అలాగనుకోలేదు చూసారా? అందుకనే ఆమె గురించి దేవుడు రాయించాడు. సిరియా కుమారులు అన్నారు చూడండి. మీకు తెలుసా, అప్పుడప్పుడు చూడండి మనం మన తండ్రి పేరున, మన తల్లి పేరున పిలబడదు. వీడు వెంకట్రావు కొడుకే కదా అంటారు. అంటే అర్థం ఏంటి? మన పేరు పెట్టి పిలవచ్చు కదా, పేరు తెలిసి ఎందుకు పిలవరు? వాళ్ళ నాన్న అట్లా పెంచాడు కాబట్టి, వాళ్ళ అమ్మ అలా పెంచింది కాబట్టి ఆ గుర్తింపు దేవుడే బైబిల్ గ్రంథంలో ఆమెకి ఇచ్చాడు. కాబట్టి అందుకే 144వ కీర్తనలో 12వ చరణంలో ఒక మాట రాయబడింది చూడండి. 144వ కీర్తన 144వ కీర్తన 12వ చరణం. 144వ కీర్తన 12వ చరణం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చాలు, దావీదు గారే మాట్లాడుతున్నాడు ఈ మాట. మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కను. చెప్పాలంటే ఈ మాట మనం అప్లై చేద్దాం ఎవరికి? సిరియా కుమారులకి. తర్వాత మాట, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబ. అంటే యెరూషలేమును కానీ, ఇజ్రాయెల్ దేశాన్ని కానీ, రాజ్యాన్ని కానీ కాపాడడానికి చెక్కబడినటువంటి మూల కంబాలు, మూల స్తంభాలు. ఈరోజు మనం గమనించగలిగితే సంఘంలో మనం ఎలా ఉన్నాం? మూల స్తంభాల్లో ఉన్నాం. సంఘం కోసం నీ బిడ్డలని, మన పిల్లలని ఏం చేస్తున్నాం? ఆలోచన చేయండి. దాచిపెట్టేస్తామండి దేవుని పరిచర్య కోసం మన పిల్లల్ని. ఈమె అలా చేయలేదు కదా. అందరికీ ఆదర్శమూర్తి ఎవరయ్యా అని అంటే సిరియా. ఆమె గురించి బైబిల్లో మనం అనుకున్నా ఏముంటుంది అని అనుకున్నా, తెలుసుకుంటే చరిత్ర ఉంది ఆవిడ గురించి. వాళ్ళ కుమారుల గురించి చరిత్ర ఉంది చూసారా? మనకి బోధ కలుగు నిమిత్తము పూర్వమందు రాయబడి ఉన్నాయంట. అంటే కనబడిన భక్తులు ఉన్నారు, కనిపించలేని భక్తులు కూడా ఉన్నారు. నేను అంటాను, కనబడేదే మనం చూసాం కానీ తెర వెనక ఉన్న వాళ్ళ జీవితాలు మనం చూడలేదు. తెర వెనక జీవితాలు ఎంత ఆదర్శమో చూడండి. నా దగ్గర కొంతమంది ఉంటారండి, అందులో కొంతమంది తల్లిదండ్రులు, నా పిల్లలు మీ దగ్గర ఎట్టుకోండి, వీళ్ళకి వాక్యం నేర్పించండి, వీళ్ళ ప్రభు పనిలోను వాడండి అంటారు, నిలబెట్టండి, వాళ్ళ భక్తిలో భయంతో పెంచండి అంటారు. అలా అన్నప్పుడు నాకు ఎక్కలేని సంతోషం. కొంతమంది ఉంటారండి అసలు పిల్లల్నే పంపరు. అప్పుడు ఎంత బాధేస్తుందో తెలుసా? మన పిల్లలు మనం దాచేసి ఏం చేస్తాం? తీసుకెళ్ళి నరకానికి పంపిస్తాం. నాకు తెలిసి అదే చేస్తారు తెలుసా మీకు? వెళ్ళరా, దేవుని పని జరుగుతుంది, వెళ్ళు, దేవుని సన్నిధిలో వెళ్ళి సేవకుడితో ఉండు, సేవలో ఉండు, భయభక్తులు కలిగి ఉండు, వాక్యం నేర్చుకో, వీళ్ళు ఒక యోధుల్లా ఉండు, లోకంలో ఒక ఆదర్శంగా ఉండు అని ఆ తల్లిలో ఎందుకు పెంచరు? మీకు విషయం తెలుసా? ఒక మాట చూపిస్తాడండి. యేసుప్రభు వారు శిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు ఆయన భారమైన శిలువను మోస్తుంటే రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఆయన విషయంలో ఎంతో బాధపడతారు. ఆవిడ యేసుప్రభు నిలిచి అంటాడు, యెరూషలేము కుమార్తెలారా, ఎందుకు నా కోసం ఏడుస్తున్నారు? మీ కొరకు, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడే. అంటే అర్థం తెలుసా? నేను ఎలాగో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఈ శిలువను మోసి మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్తాను, కానీ నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీకోసం, మీ పిల్లల కోసం, మీకోసం, మీ పిల్లల కోసం. అంటే అర్థం తెలుసా? మీరు, మీ పిల్లలు మారు మనసు పొంది దైవికంగా బ్రతికితే నేను అక్కడికి రాలేరు.
ఇది మాత్రం గుర్తుపెట్టుకుని అని చెప్తాడు. అలాగే మరొక సందర్భంలో ఆయన సిలువ వేస్తున్నప్పుడు, సిలువ వేయమని కేకలు వేసినప్పుడు అనేక మంది అక్కడ కేకలు వేస్తున్నప్పుడు ఒకసారి ఆ మాట చదువుదాం. మత్తయి వార్త 27వ అధ్యాయము, మత్తయి వార్త 27వ అధ్యాయం 23వ వచనంలో, మత్తయి వార్త 27వ అధ్యాయం 23వ వచనంలో, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడుగుగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కుని నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరాపరాధిని, మీరే చూచుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి. మా మీద మా పిల్లల మీద అపరాధ రక్తం, నీతిమంతుని రక్తం ఒలికిస్తే ఆ శిక్ష ఎంత భయంకరమైనదో తెలిసిండు కూడా మా మీదే ఉండాలన్నారంటే ఎంత మూర్ఖపు ప్రజలుగా ఉండి పేరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా అంతే కదా. పోయా మేము పోతాం, మా పిల్లలు పోతాం. ఎక్కడికి పోతాం? అందరు కలిపి కట్టగట్టుగా నరకానికి పోతాం. అదే జరుగుతున్న పరిస్థితి. ఎంత భయంకరమైన పరిస్థితి మన కళ్ళ ముందు కదులుతున్నా కనబడుతూ ఉన్నా కనీసం భయం లేదు, భక్తి లేదు. కనీసం దేవుడి కోసం నిలపాలి. నేను ఒకటి చెప్తాను, పిల్లలకి మనం ఏమిస్తాం? మంచి చదివిస్తాం, సైకిల్ ఇస్తాం, కారు ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం, మంచి పొజిషన్ ఇస్తాం, వాళ్ళకి కావాల్సిందంతా కొనిస్తాం. నేను అంటాను, అన్ని ఇచ్చిన మీరు పరలోకం ఇవ్వగలరా? అది ఇవ్వాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చెక్కబడినట్టుగా ఒక మూల ఖమ్మముల వలె వాళ్ళని దేవుని కోసం సిద్ధపరచండి. ప్రార్థన నేర్పించిన పిల్లలకి, వాక్యం నేర్పించిన పిల్లలకి, దేవుని సన్నిధికి పంపించండి. దేవుని పని ఎంత విలువైనదో నేర్పించండి. ఈ అంచె దినాల్లో కొన్ని ఆత్మలు రక్షించడానికి సేవకులు వెళ్తుంటే ఆ సేవకులకు సహకారులుగా పంపండి. ఒక యోధుల్లా మలచండి. రాబోయే కాలంలో, రానున్న తరంలో వాళ్ళని కూడా ఒక సేవకులుగా వాళ్ళు నిలబెట్టండి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఆ తల్లి చేసింది అప్పుడు, ఈ తల్లులు అందరూ చేయవలసింది ఇప్పుడు. అదే చేసింది తిమోతి గారి తల్లి, వారి తల్లి. చూసారా, ఒక మంచి కుమారుని సిద్ధపరిచారండి. ఇది మీకు అర్థమైతే నగరుకై చెక్కబడిన కుమారులుగా శరీర తన కుమారులు పెంచింది కదా. తన దేశం కోసం, తన రాజ్యము కోసం, ముఖ్యంగా తన రాజు కోసం ఎంతలాగా డెడికేట్ చేసుకుని వాళ్ళని ఎంతలా రెడీ చేసి ఉంటారు. ఇది మీకు అర్థమైతే మీ పిల్లలు కూడా అలా పెంచుతారు. ఒక గొప్ప తల్లిలా ఉంటారు. దేవుడి మాటలు మన హృదయంలో, మన వెనుకల్లో ఫలింప చేయబడును గాక. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా నిండు వందనాలు.